మీడియా. ఖమ్మం ప్రజలకు తాగిలించిన మున్నేరు ఇప్పుడు అక్కడి ప్రజల కంటనీరాకుండా చేస్తుంది. మున్నేరు ఉగ్ర రూపానికి ఖమ్మం నగరంలో 60% నామా రూపం లేకుండా పోయింది. ఎందరో ప్రజల జీవితకాల కష్టాన్ని దోచుకొని తనలో కలుపుకొని పోయింది. పరిహార ప్రాంతంలో ఎవరిని కల్పించినా కన్నీళ్ళే తగ్గుకొస్తున్నాయి. భద్రాచలం వీధితో పాటు మేటపాడ్, కొత్తగూడెం, సత్తుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొంత భాగం ప్రజలకు ఖమ్మం నగరం వ్యాపార కేంద్రం. ఈ నేపథ్యంలో ఖమ్మం ప్రముఖ నగరంగా అభివృద్ధి చెందింది. ఈ ఖమ్మం నగరాన్ని ఆనుకునే మున్నేరు ప్రవేశిస్తుంది. మున్నేరు ఇంతటి ఉగ్ర రూపం చూపించడం ప్రకృతి విపత్త, మానవ తప్పిదమా అనే ఆలోచన ఇప్పుడు అందరిలో ఏకెత్తుతోంది. వాస్తవానికి మున్నేరు గతంలో చాలాసార్లు పొందిన ఇంతటి ఉగ్రరూపం ఎప్పుడు చూడలేదని ఇక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ప్రకృతి విపత్తును ఎవరు ఆపలేకపోయినా మానవ తప్పిదాలు లేకుంటే ఇంతటి విలయం ఉండకపోయేది. మున్నేరు మహబూబాద్ పట్టణ సమీపంలో ఒక చిన్న కాలువలా మొదలై మధ్యలో బయ్యారం చెరువు, అలుగు, ఆకేరులు కలుపుకొని నదిలా మారి కామంచికల్ వద్ద ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఖమ్మం జిల్లాలోని దానవాయనగూడెం వద్ద ఈ నదిపై చిన్న ఆనకట్టను నిర్మించి నగర నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఖమ్మంలోని మంచికంటి నగర్, కారుగోటు, మోతీ నగర్, ప్రకాష్ నగర్, దంసల్పేట మీదుగా నగరాన్ని దాటుతుంది. నగరం వ్యాప్తి చెందడంతో ఈ ప్రాంతంలోని మున్నేరు బఫర్ జోన్లోకి ఆక్రమణ మొదలయ్యాయి. 7 కిందటే ఆక్రమణ మొదలై ప్రస్తుతం బాగు మధ్య వరకు వెళ్ళాయి. 2004 తర్వాత ప్రభుత్వమే ఈ ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘించి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల భవనం మరియు రాజీవ్ సమూహ అపార్ట్మెంట్లు నిర్మించింది. ప్రస్తుతం వరదల్లో ఈ 2 భవనాల్లోనూ 2 అంతస్తుల వరకు వరదలు రావడంతో అతి కష్టం మీద ఈ ప్రాంత వాసులను అధికారులు అక్కడి నుంచి సంక్షేమ ప్రాంతాలకు తరలించి వారిని కాపాడుకోగలిగారు. కానీ ఇంతకుముందే ఈ ఆక్రమణ వల్ల ముప్పు తప్పదని గ్రహించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం నగరంలోకి మున్నేరు ప్రవహించిన ప్రాంతం నుంచి నగరం దాటే వరకు 2 వైపులా ఆక్రమణలు తొలగించి 30 అడుగుల ఎత్తైన కాంక్రీట్ కరకట్టలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. ఈ పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికలకు రావడం వల్ల పనులు ప్రారంభించలేదు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ ప్రక్రియను మొదలుంచి ప్రారంభించి కాలయాపన చేసింది. ఈరోజు వరదలు ఖమ్మం నగరాన్ని అదమ్మ గోచరంగా మార్చారు. ఈ వరదల వల్ల జరిగిన నష్టం నుండి ఖమ్మం త్వరగా కోలుకోవాలని మనమంతా సాయం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శ్రీ చిత్ర మీడియా.